బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఉన్నాడు లేడు అని కొంతమంది చర్చలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఉంటాయి. ఉన్నాడు లేడు అని వాళ్ళందరూ కూడా ఒక రోజు అడిగాడు నేను ఒక ఆయన, హ్మ్. మురళీమోహన్ గారు మీకు బాగా భక్తి ఎక్కువ కదా. అవునండి అన్న. రోజు పూజ చేస్తారా అన్నాడు. హ్మ్. చేస్తానండి అన్న. మీకు దేవుడు ఎప్పుడన్నా కనపడ్డా అన్నాడు. కనపడ్డాడండి. నాకు చూపిస్తారా అన్నాడు. మీకు నిజంగా చూడాలంటే చూపిస్తారండి. నాకు నిజంగానే చూడాలండి. నేను కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్తే చూపిస్తాను. అడగండి సార్ అన్నాడు. మీకు కరెంట్ అంటే ఏంటో తెలుసా అన్న. కరెంట్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, ఇంట్లో ఉండదు. దేనికి ఉపయోగిస్తారు దాన్ని? స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్దండి, ఏసీ ఇది వస్తుంది, మైక్ సౌండ్ సౌండ్ వస్తుంది వస్తుంది. అన్నాడు. కరెక్ట్ కదా, మీకు బాగా తెలుసు కదా కరెంట్ గురించి. తెలుసు అండి. అది ఎలా ఉంటుందండి? ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, తీయగా ఉంటుందా, కారంగా ఉంటుందా, గట్టిగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా, ఎలా ఉంటుంది చెప్పండి అన్న. మీరు అట్లా అడిగితే ఏం చెప్తామండి? కరెంట్ ఉంది, కరెంట్ ఉందని తెలుసు, ఇట్లా తెలుసు, కానీ అది ఎలా ఉంటుందని తెలియదు కదా. దేవుడు కూడా ఉన్నాడు. హ్మ్. దేవుడు ఎలా ఉన్నాడు అనేది ఎవరికి తెలియదు, మనం ఎవరైనా చూడాల. కానీ మన పెద్దలు మనకు అందరికి కూడా కొన్ని ఫోటోలు, ఒక ఆకృతి, దేవుడు అనే దానికి ఒక పేరు, దానికి ఒక ఆకృతి ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటాయి, బహామా ఏదో అంటారండి, చికాగోలో మన చికాగోలో తీసుకెళ్ళారు. ఓ బహామా టెంపుల్ అనేది పేరు, మర్చిపోయాను ఇప్పుడు. ఆ టెంపుల్లో ఏమి ఉండదు. లోపలికి వెళ్తే పెద్ద హాల్ ఉంటుంది, ప్రేయర్ హాల్ లాగా. ఎవరి కాళ్ళు లోపలికి వస్తారు, కూర్చుంటారు. సైలెన్స్ ఈజ్ గాడ్ అని ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా మీకు ఎవరిని పూజ చేయాలనుకుంటే, ఎవరిని స్మరించుకోవాలనుకుంటే మనం స్మరించుకుంటే అక్కడ కూర్చోవటం, టైం అని లేచి వెళ్ళిపోవటం అంతే. ఎవరు ముష్యు అని కూడా శబ్దం కూడా ఏర్పడింది. వినబడితే కూడా మోగి వినపడుతుంది. అంత నిశ్శబ్దం అనమాట. సైలెన్స్ ఈజ్ గాడ్ అని చెప్పేది. అలా కరెంట్ ఉందని తెలుసు, కానీ కరెంట్ ఎలా ఉందో నువ్వు చెప్పలేదు అంటే, మరి దేవుడు ఉన్నాడంటే ఎందుకు నమ్మవు? దేవుడు ఉన్నాడు. నీకు కనపడినంత మాత్రం చేత దేవుడు లేడు అని అంటానికి లేదు. నువ్వు దేవుడి మీద భక్తి పెట్టుకొని నిగ్రహంగా, నిశ్శబ్దంగా నువ్వు చూడు, నీకు తెలుసు దేవుడు ఉన్నాడో లేదో అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకోటి ఏదో అన్నాడు. మీ ఫాదర్ ఉన్నారా అని అడిగాను. లేరండి, చనిపోయారండి అన్నాడు. మీ ఫాదర్ ఫోటో మీ దగ్గర ఉందా అన్నాడు. ఉందండి అని చెప్పి పర్సులో తీసి చూపించాడు. నన్ను అక్కడ పెట్టి దాని మీద ఉమ్మేయండి ఒకసారి అన్న. ఏంటండి నాన్నగారి మీద ఉమ్మేయమంటారు అన్నాడు. అంత కోపం వచ్చింది. ఏమంటే అది కాగితమే కదా, మీ నాన్న కాదు కదా, మీ నాన్న చచ్చిపోయారు, లేరు ఇక్కడ, అక్కడ కాగితమే కదా, చింపే సాతలు పారేయండి అన్న. ఎవరండి అన్నాడు. అంటే నువ్వు అందులో మీ నాన్న చూస్తున్నావు కదా నువ్వు, అలాగే దేవుడిని ఎందుకు చూడవు? ఫోటోలో ఉన్న దేవుడిని నువ్వు చూసుకోవచ్చు కదా. దేవుడు ఉన్నాడు. తర్వాత వీటన్నిటికంటే కూడా మించింది ఇంకోటి అన్నాను. మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు ఉన్నా లేదు, ఇది అని అన్నా, మనకి పంచభూతాలు దేవుళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాయి, ఎదురుకుండా కనిపిస్తున్నాయి. భూమి, ఆకాశం, నిప్పు, నీరు అన్నీ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా ఉండకపోయినా భూమి అలా తన చుట్టూ దానికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, అలా అందరికి ఒకసారి ఫినిష్. మొత్తం వెనుజులాలో ఏమైంది ఇప్పుడు? ఒక నిమిషంలో 2 సార్లు వచ్చిందంటే, 2 సార్లు వచ్చేదానికి 50,000 మంది కనపట్టలేదు, ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఇప్పుడు 1,000 మంది ఐడెంటిఫై చేసిన శవాలు. అలా భూమి కంపించినా మనం తట్టుకోలేము. సముద్రం పొంగిందనుకోండి, మొత్తం మటాష్. అలాగే గాలి, ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి గాలి రావడం మానేసింది అనుకో, ఎంతసేపు ఉంటావు నువ్వు? గాలి పీల్చుకుంటే ఎంతసేపు ఉండగలవు? చచ్చిపోతాం. అలాగే ప్రతిదీ. అలాగే సూర్యుడు, ఒక్కరోజు రోజు వస్తున్నాను కదా, ఒక రోజు 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను అన్న, కానీ సూర్యుడు రాలేదనుకోండి అసలు ఏమైపోద్ది? అసలు సూర్యుడు అనేది రాబట్టి, ఆ హీట్ ఉండబట్టి మనకు ఇలా కూర్చోగలుగుతాం. సూర్యుడు లేదు ఈ 2 రోజులు అసలు గడ్డకట్టేస్తాం మనం. అందుకని సూర్యుడు నీ ప్రత్యక్ష దేవాలే కదా, వీళ్ళు లేవని అనలేవు కదా, నువ్వు రోజు సూర్యుడి దండం పెట్టుకుపోని అని చెప్పాక అప్పుడు బాగా చెప్పారు సార్. నేను కూడా రేపు నుంచి దండం పెట్టుకుంటానండి. మార్చేశారు ఆయన్ని, మార్చేసాం. అలాగే రకరకాల ఇన్సిడెంట్స్. జయసింహ అని బాలకృష్ణ గారు హీరోగా చేశారు సినిమా. ఆ సినిమాలో నాకు కూడా ఒక మంచి క్యారెక్టరు, బ్రహ్మానందం గారికి ఒక క్యారెక్టరు. మేమందరం కలిసి
అదే ఊరది, తమిళనాడులో ఉంది. ఉమ్, అదే పేరు పేరు కాదు సరే గుర్తులేదు. అక్కడికి వెళ్ళాం షూటింగ్. ఒక హోటల్లో మాకు ఇచ్చారు కాటేజీలో. ఎవరి కాటేజీ వాళ్ళకి ఉంది. మధ్యలో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను మామూలుగా 5ంటికి లేచి ఇది చేస్తుంటే అప్పటికి బాలకృష్ణ గారు 3ంటికే లేచి ఉమ్, ఆయన జిమ్లో ప్రాక్టీస్ చేసి నేను లేచి ఇట్లా వస్తూ ఉండగా ఆయన లోపలికి వస్తాను. బాబు అయిపోయిందా అంటే అయిపోయిందండి అంటే వెళ్ళిపోయి స్నానం చేస్తాను. నేను నడిచి నేను ఇవన్నీ చేసి వచ్చేటప్పటికి ఆయన మంత్రాలు చదువుతూ ఉంటాడు. అట్లా దేవుడు. నేను నాకున్న పూజ ప్రకారం నేను స్నానం చేసిన తర్వాత మామూలు 9ంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఉమ్. 8:30 లోపల పూజ అయ్యేటట్టుగా కూర్చోండి. ఆ రోజున నాకు షూటింగ్ లేదు, బ్రహ్మానందం గారికి షూటింగ్ లేదు, ఆ, బాలకృష్ణ గారికి షూటింగ్ ఉండి వెళ్ళిపోయారు ఆయన. ఆయనకి చాలా పట్టుదల ఎక్కువ కొన్ని. ఆ రోజున ఏదైనా మంచిది కాదు ఈ టైం అన్నారు కూడా దానికి ముందన్నా బయలుదేరతాడు, లేకపోతే అది అయిన తర్వాత బయలుదేరతాడు. అంత ఇదిగా అనమాట. అక్కడ ఎవరు ఉండరో తెలీదు, షూటింగ్ మొదలవ్వలేదు అని తెలిసి వెళ్ళి కార్లో అట్ట పడుకొని ఉంటాడు. అంత స్ట్రిక్ట్గా ఉంటాడు అనమాట. ఉమ్, సరే నా పూజ అయిపోయింది, ఈయన వచ్చి కూర్చున్నాడు బయట. ఇంకా వద్దు అని చూస్తున్నాడు. నేను నా పూజ ఎలా చేస్తానంటే ఇదివరకు నిశ్శబ్దంగా చేస్తాం కదా ఎవరైనా. నాకు మొదట్లో ఆ వాయిస్ కొంచెం పేలగా ఉండేది. అప్పుడు అందరూ చెప్పారు వాయిస్ ప్రాక్టీస్ చెయ్యి అది అదే. అప్పుడు ఏం చేయాలి రకరకాలని ఆలోచించిన దాంట్లో ఇది వచ్చింది. రోజు శ్లోకాలు పూజ చదవడమా? చేస్తాం కదా, రోజు మనం చదివే శ్లోకాలు కానీ ఇవి కానీ మంత్రాలు కానీ బాగా దగ్గరగా చదువుదాం ప్రాక్టీస్ అవుతుంది అని. అలా నేర్చుకుని నేను పూజ చేసుకున్నాను, అయిపోయింది. బయటకు వచ్చి వస్తే బ్రహ్మానంద గారు కూర్చున్నాడు. ఎంతసేపు అయిందండి వచ్చాను. మీరు పూజ మొదలెట్టినప్పుడు వచ్చాను, అప్పటి నుంచి ఎప్పుడు అవుద్దా అని కూర్చున్నాను. అన్న తర్వాత అడిగాడు ఆయన, మీరు ఎవరిని పూజ చేస్తారు అండి అన్నాడు. నేను అందరిని పూజ చేస్తానండి, అన్ని శ్లోకాలు చదువుకుంటాను, జీసస్ని పూజ చేస్తాను, అల్లాని చేస్తాను, అందరు చేస్తానండి. ఉమ్, మరి మీరెవరని చేస్తారండి అన్న. నేను ఒక్క వెంకటేశ్వర స్వామికే చేస్తాను, ఇంకెవరికి చేయను అన్నాడు. అదేంటి అన్న. ఆయన ఒక ఇది చెప్పాడు. ఇప్పుడు మన సర్వెంట్స్ 4 ఏళ్లలో 4 చోట్ల పనులు చేసి వెళ్ళిపోతారు కదా, అలా ఒక సర్వెంట్ ఉందనుకోండి, ఉమ్. 10 ఏళ్లలో మందు కూడా ఇల్లు మన దగ్గరికి వచ్చి చేస్తుంది, అట్లా అన్నీ చేసి వెళ్ళిపోద్ది. రేపు ఏదైనా సిక్ అయింది అనుకో, అమ్మాయికి జ్వరం వచ్చింది ఏదైనా అనుకో, మనం ఏం చూసేది ఆయన చూస్తాడులే ఈయన చూస్తాడులే అనుకుంటారు, ఎవరు చూడరు. అదే మన ఇంట్లోనే పని చేస్తుంది అనుకోండి, అమ్మాయికి సిక్ అవ్వగానే మనం వెంటనే మందులో చేంజ్ చేయించి డాక్టర్ రెస్పాన్సిబిలిటీ చేస్తామా అనేది. లేదా రెస్పాన్సిబిలిటీ. అలాగే అందరు దేవుళ్ళు అయితే ఆ దేవుడు చూసుకుంటాడు, ఈ దేవుడు చూసుకుంటాడు, దేవుళ్ళు కూడా ఎవరు చూడరు. అందుకని నేను ఒక్క వెంకటేశ్వర స్వామిని చూస్తాను, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, నాకు ఏదైనా అయితే వెంకటేశ్వర స్వామిదే బాధ్యత. అప్పుడప్పుడు ఒక్కోసారి వేరే దేవాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ విగ్రహం శివుడిదున్నా, విఘ్నేశ్వరుడున్నా, ఇంకోటిదున్నా నేను మాత్రం దండం పెట్టుకున్నా వెంకటేశ్వర స్వామి కనపడతాడు. ఉమ్, నేను నమ్మేది అది. అది ఒక విధంగా సిద్ధాంతం బాగానే ఉంది. ఇట్లా రకరకాలు ఉమ్. ఉన్నాయి. సరే ఇప్పుడు ఫైనల్‌గా అంటే పద్మశ్రీ వచ్చిన తర్వాత దీనికి ఇంత వాల్యూ ఉంటుందని గానీ, ఇంతమంది అభిమానులొచ్చి పలకరిస్తారని గానీ, ఇంతమంది ఇన్ని రకాలుగా అభినందిస్తారని గానీ, నేను అనుకోలేదు, ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దాని మీద 100 టైమ్స్ నాకు ఎక్కువగా అనిపించింది. హ్మ్. మేము మీ ఇంటర్వ్యూ కోసం ఇలా ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే మాకు చుట్టూ మెమెంటోస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఒక పక్కన దేవుడి ఫోటోలు ఇవన్నీ ఎంత పర్టిక్యులర్‌గా, ఎంత డీటెయిల్డ్‌గా, చాలా కేర్‌ఫుల్‌గా మీరు వీటిని భద్రపరుచుకున్నారు అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడా కూడా మాకు ఫిల్మ్స్ షీల్డ్స్ అనేవి కనిపించట్లేదు. మీరు ఎక్కడైనా గౌరవ అతిథిగా వెళ్లారు, లేకుంటే ఆ విజిట్‌కి వెళ్లారు, అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది, వాటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ని మెమోరీస్, మెమెంటోస్ ఇవన్నీ ఇలా ఎందుకంత భద్రంగా పెట్టుకోవాలనిపించింది? ఎక్కడో ఏదో అయింది. 50 ఏళ్ల ఈ జర్నీలో బోలెడన్ని వచ్చుంటాయి. వాటిని ఇంకెక్కడో డంప్ చేసి అక్కడ పెట్టుండొచ్చు. ఇవన్నీ ఎదురుగా ఎందుకు పెట్టుకున్నారు మీరిలా? అంటే మాకు మెడ్రాస్‌లో ఎళ్ళినప్పుడు ఫస్ట్ అసలు 100 డేస్ షీల్డ్ వస్తే చాలా ఆనందంగా హ్మ్. విపరీతంగా సినిమా సక్సెస్ అయింది. 100 రోజుల పండగయింది. షీల్డ్ ఇచ్చారు. గుర్తుగా ఉంటది. నాకు మొట్టమొదట వచ్చిన షీల్డు అన్నదమ్ముల అనుబంధం షీల్డ్. హ్మ్. ఎన్టీ రామారావు గారు, నేను, బాలకృష్ణ గారు ముగ్గురు యాక్ట్ చేసాం అన్నదమ్ములుగా. అది ఫస్ట్ షీల్డ్ వచ్చింది. వచ్చిన రోజు చాలా థ్రిల్‌గా ఫీల్ అయ్యాను. చాలా జాగ్రత్తగా చూపించుకున్నాను. ఆ టీవీ మీద పెట్టాను. ఇంకా వన్ బై వన్ డేలో చూసారు షీల్డ్స్ వచ్చేస్తున్నాయి. హ్మ్. వీటికన్నిటికి ఇది కట్టాలి, వీటిలో అక్కడెక్కడ పెట్టం కుదరదని మంచి షోకేస్ కట్టుకున్నాం, దాంట్లో పెట్టుకున్నాం. ఇంకా అయి నిండిపోయింది. పక్క రూమ్‌లో ఇంకో షోకేస్ కట్టి దాంట్లో పెట్టాం. ఎవరైనా వచ్చేస్తే ఇయన్నీ చూస్తా ఉండేవారు. ఇది ఈ సినిమా ఇదే. సార్ ఇదేనండి మా ఆస్తి అని చూపించాం. నేను అంటే అదొక సంతృప్తి. ఒక్కో దాన్ని చూస్తే ఒక గుర్తు, హ్మ్. ఒక జ్ఞాపకం, ఒక్కో అనుభవం ఇయన్నీ ఉంటాయి.
అట్లా అట్లా చూసి అందుకని చాలా జాగ్రత్తగా దాచుకునేవాడిని నేను. ఇక్కడికొచ్చేటప్పుడు లారీలో ఏసి తీసుకొచ్చి అప్పటికి షోకేసులు రెడీ అవ్వక రూమ్‌లో పడి తడిసిపోయి, అన్నీ ఊడిపోయి, మొత్తం అక్కడి నుంచి తెచ్చినయన్నీ పోయినాయి. సినిమా షీల్డ్‌లన్నీ పాడైపోయినాయి. హ్మ్. ఇక ఆ తర్వాత నుంచి ఇక్కడికొచ్చిన షీల్డ్‌లు, ఇక్కడికొచ్చిన ఇవన్నీ మాత్రం జాగ్రత్త చేసుకున్నాను. చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. సో, వీటన్నిటిని మళ్ళీ ప్రాపర్‌గా ఎక్కడైనా అరేంజ్ చేయాలి, వాటిని మెయింటైన్ చేయాలి అనేది అనిపిస్తుందా? ఇట్లాగే ఉంచుతారా అంటే వీటిని? అక్కినేని నాగేశ్వరరావు గారు చేయించారు. దానికి అన్నపూర్ణ స్టూడియోలో ఒక చక్కగా ఒక బిల్డింగు కట్టి, ఆ బిల్డింగ్‌లో లోపల అయన్నీ డెకరేట్ చేసి పెట్టారు. హ్మ్. నాకు అన్ని షీల్డ్‌లు ఆయనకొచ్చినాయి. నాకు ఎన్ని షీల్డ్‌లొచ్చినాయి. ఆయనకి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. ఒక భారతరత్న ఒక్కటి రాలేదు తప్ప. మరి అలాగే సినిమాల్లో పెద్ద అవార్డులాగా దాదాపు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చింది. రఘుపతి వెంకయ్య అవార్డ్ వచ్చింది. ఎన్నో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఆళ్ళకి అన్ని అవార్డులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఓ బిల్డింగే సెపరేట్‌గా కట్టి ఇది చేశాడు. హ్మ్. మాకు ఇయన్నీ అన్నీ లేవు. అందుకని కాకపోతే ఉన్నాళ్ళు చెప్పే దాంట్లో ఒక రూమ్‌లో డెకరేట్ చేద్దాం అని అనుకున్నాం. హ్మ్. దేనికది ఇప్పుడు అన్నీ కూడా కలివిడిగా పెట్టేసి ఉన్నాయి ఒకదాని మీద ఒకటి. హ్మ్.